నమస్తే మిత్రులారా, నేను మీ జోకా విజయ్ కుమార్ అడ్వకేట్. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో అనగా మీరు నాకు ఫోన్ చేసి అడగడం, అలా కొన్ని విషయాల్లో నేను మీ అందరికీ రీచ్ అవుతున్నాననే ఉద్దేశంతో ఈరోజు మరలా ఒక కొత్త వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఏదైనా ఒక పోలీస్ రిపోర్టు మీరు పోలీస్ వారికి ఇస్తే, వాళ్ళు రిపోర్టు తీసుకోవడానికి నిరాకరిస్తే మీరు సంబంధిత కోర్టులో జడ్జి గారికి స్వయంగా రిపోర్ట్ ఇవ్వచ్చు. అది ఎలాగంటే, మీరు ఒక రిపోర్ట్ రాసుకుని జరిగిన సంఘటన గురించి ఉదయం 10:30కి జడ్జి గారు బెంచ్ ఎక్కిన వెంటనే అర్జీదారులు అని పిలుస్తారు. పిలిచే సమయంలో మీ రిపోర్టుని స్వయంగా జడ్జి గారికి ఇస్తే ఆయన దాని మీద ఎంక్వైరీ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తారు. అలాగే మీ ఒంటి మీద దెబ్బలుంటే ఆ దెబ్బలను కూడా జడ్జి గారికి చూపిస్తే ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ కేసు నమోదు చేయించి అవతల వారి మీద కేసు కడతారు. అలాగే మనకి కొన్ని అపోహలు ఉన్నాయి. ఎలా అంటే, ఏదైనా గొడవ జరిగితే, తీవ్రగాయాలైనా గొడవలైనా సరే, మనము ముందుగా పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి, పోలీస్ వారికి రిపోర్ట్ ఇవ్వాలి అనే ఒక అపోహ ఉంది. అలా అవసరం లేదు. మన గాయాల తీవ్రతను బట్టి మనం తిన్నగా మనకి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ గారికి విషయం చెప్తే వాళ్ళ ఎమ్మెల్సీగా కేసు కట్టి అక్కడికి దగ్గరలో అవుట్ పోస్ట్ ఉన్న పోలీసులతో కేసును రికార్డ్ చేయించి మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని మీకు దగ్గరలో ఉన్న పోలీసు వారికి పంపించి కేసు కడతారు. ఇలాగ మనం 2 విధాలుగా కూడా కేసు కట్టించుకోవచ్చు. అలాగే చాలామంది మీ యొక్క కేసుల గురించి తెలియక ఆ కేసులు ఎప్పుడు వాయిదాలు ఏంటి అనే విషయం తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని గురించి ఏంటంటే, మనకి కొత్తగా ఈ కోర్ట్స్ అనే ఒక యాప్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు. ఆ ఈ కోర్ట్స్ యాప్ ఎలాగంటే, మన యొక్క పేరు, ఆ వివరాలు అన్నీ కూడా అప్పుడు ఏ కోర్టు పరిధి ఏ కోర్టు అని అడుగుతుంది. ఫస్ట్ మనం ఆ కోర్టు చూడండి. ఈ విధంగా ఈ కోర్ట్స్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ను మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మన పేరు, జరిగిన సంవత్సరం చెప్తే ఆ కోర్టులో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మన కేసు ఆ రోజు కోర్టులో ఏ రకమైన స్టెప్ చెప్పారు జడ్జి గారు, ఏ రకమైన వాయిదా చెప్పారనే విషయం కూడా ఆ ఈ కోర్ట్స్ యాప్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మీకు ఏమైనా కేసులున్నా విషయాలున్నా కూడా ఈ కోర్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కోర్ట్స్ ద్వారా తెలుసుకుని మీరు కేసులకు సిద్ధంగా ఉండండి. ఉంటాను. నమస్తే. అలాగే వీలుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మరికొంతమందికి నేను చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఉంటాను. నమస్తే. జోకా విజయ్ కుమార్ అడ్వకేట్.